గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో 5 స్టార్ రేటింగ్స్ వస్తూ ఉంటాయి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, బెస్ట్గా వస్తుంది ఫండ్స్ అని చెప్పి. సో అలాంటి 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే నిజంగా బెనిఫిట్ ఉంటుందంటారా? అంటే చాలా రిలవెంట్ క్వశ్చన్. ఇదేంటంటే ఇప్పుడు సొంత వైద్యం లాగానే సొంతంగా ఫండ్ సెలెక్షన్, సొంతంగా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది క్వైట్ పాపులర్ అయిపోయింది. జనరల్గా 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ అంటే పర్ఫామ్ చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ. ఏంటంటే మన ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే రేటింగ్స్ ఉంటాయో రేటింగ్స్ అనేది ఎప్పుడైనా పాస్ట్ పర్ఫార్మెన్స్ పైన బట్టి ఉంటాయన్నమాట. లెట్స్ ఏ లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 2 ఇయర్స్, లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 5 ఇయర్స్కి ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది వెన్ కంపేర్ టు ఇట్స్ పియర్స్ అనేది దాన్ని బట్టి రేటింగ్స్ ఇస్తారనమాట జనరల్గా. బట్ ఇందులో జనరల్గా ఏంటంటే లాజిక్ ఆల్సో సేస్ ఏంటంటే, ఏవైతే ఫండ్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో దే టెన్ టు గో ఆన్ డూయింగ్ ఇట్, అంటే ఫ్యూచర్లో కూడా అలాగే చేయొచ్చు అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీ. ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ. సో అప్పుడు మరి ఏమి చేయాలి అని అంటారు. ఎందుకు గ్యారంటీ కాదు అంటే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ కెన్ చేంజ్ ఎనీ టైం. రీజన్ ఏంటంటే, ఇంతకుముందున్న ఫండ్ మేనేజర్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఇంతకుముందున్న థీమ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, పోర్ట్ఫోలియోలో కంపెనీలు మారచ్చు. ఓకే, సో మెనీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఆ సిచ్యువేషన్లో పనిచేసినవి మార్పు అనేది జరగచ్చు ఇన్ ద ఫ్యూచర్. అలాంటప్పుడు సేమ్ రిటర్న్స్ ఇస్తాయని నమ్మకం లేదు. సో థింగ్స్ ఎప్పుడు చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, రొటేషన్ చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. మనము లాస్ట్ 1 ఇయర్ బాగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ మేబీ వాళ్ళు సెలెక్ట్ చేసిన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ బట్టి ఒక్కోసారి ఏమవుతుంది, ఆ ఇండస్ట్రీ డౌన్ అయిపోతే నీ పోర్ట్ఫోలియో సరిగా పర్ఫామ్ చేయకపోవచ్చు. ఇప్పుడు నంబర్ 1 ఉన్నది సడన్గా ఆ కేటగిరీలో 40 ఫండ్స్ ఉంటే నంబర్ 10 అవ్వచ్చు, నంబర్ 20 కూడా అవ్వచ్చు, నంబర్ 30 కూడా అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ, ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అండర్లయింగ్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే ప్రతిసారి కూడా పోర్ట్ఫోలియో, ఫండ్ మేనేజరు అండ్ రెగ్యులేటరీ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు. ఒక్కోసారి ఇంతకుముందు పర్మిషన్ ఎక్కువగా లార్జ్ క్యాప్ ఆర్ ఎక్కువ స్మాల్ క్యాప్కి ఉండొచ్చు, ఇప్పుడు సడన్గా మారినా కానీ ఫండ్ యొక్క క్యారెక్టర్ మారుతుంది, ఈ 5 స్టార్ రేటింగ్ అవన్నీ పని చేయవు అట్లాంటి సిచ్యువేషన్లో. బట్ జనరల్లీ ఈ 5 స్టార్ రేటింగ్ అనేది ఎలా యూస్ చేయాలంటే, ఒక కేటగిరీలో 40 ఫండ్స్ ఉంటే అందులోంచి ఒక 4-5 షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి రేటింగ్స్ వాడుకోవాలి. ఆ షార్ట్ లిస్ట్ అయిన వాటి నుంచి మాత్రం ఇంకొంచెం పారామీటర్స్ టెస్ట్ చేసుకొని అక్కడ రేటింగ్ చూడకుండా అక్కడ మాత్రం ఫండ్స్ బాగా ఉన్నాయా, మేనేజ్డ్ బై వెల్లా, అండ్ పోర్ట్ఫోలియో ఏంటి, ప్రీవియస్ ట్రాక్ బట్టే. ప్రీవియస్ ట్రాక్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, బట్ మిగిలిన అన్ని పారామీటర్స్ కూడా ఈ 4-5 మీద ఇన్స్టెడ్ ఆఫ్ 40 మీద పెట్టడం టైం వేస్ట్. ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని, లైక్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ క్యాప్ ఫండ్ మనం సెలెక్ట్ చేస్తున్నాము కావాలి మనకి, అందులో 5 స్టార్ 4 స్టార్ రేటెడ్ ఒక 4 ఫండ్స్ తీసుకొని అందులో కంపారిజన్ చేసుకొని ఏవి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి, మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు కానీ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కానీ మంచిగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ఫండ్స్ని చూస్ చేసుకొని, ఫండ్ మేనేజర్ కూడా హిస్టరీ బాగుండి. అంటే ఎలాంటి పారామీటర్స్ బేస్ చేసుకొని మనము చూడాలంటారు? ఒకటి కంపల్సరీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, బట్ దాంతోపాటు పోర్ట్ఫోలియో ఏంటి, అండ్ ఇది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్లో కానీ ఎవ్రీ 6 మంత్స్లో కూడా ఆల్వేస్ టాప్ పర్ఫార్మింగ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నంబర్ 1 ఉందని చూడకండి, టాప్ 5లో ఎప్పటికున్న ఫండ్ 5-6 అయినా పర్లేదు, బికాస్ టాప్ ఫండ్కి అండ్ 6th 7th ఉన్న ఫండ్కి ఒక 1% డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఇట్స్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చూస్తామంటే, టాప్ క్వార్టైల్లో ఉన్న ఫండ్ని చూస్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ ఆ ఫండ్ బాగుండొచ్చు. అలాగే ఫండ్ మేనేజర్ ఏంటి, వాళ్ళు అండర్లైన్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏంటి, ఐటీ వైపు ఎక్కువ పెట్టారా, ఫైనాన్షియల్స్ ఎక్కువ పెట్టారా, పెట్రోలియం ఎక్కువ పెట్టారా, దాన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా అండ్ ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ రిస్క్ ఎంత తీసుకుంది, ఆ 2 రేషియోస్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మల్టిపుల్ రేషియోస్ ఉంటాయి, ఆ రేషియోస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి
అండ్ కొద్దిమంది ఎక్స్పెన్స్ రేషియో కూడా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకొని మాత్రమే ఫండ్స్ సెలెక్షన్ చేయాలి. దాంతోపాటు ఓన్లీ రేటింగ్సే కాదు, ఇవి చూడండి. ఎట్ ద సేమ్ టైం అయినంత వరకు మీ ఓల్ పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్ ఫిట్ అవుతుందా లేదా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అంటే మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఆ ఫండ్, ఎందుకంటే ప్రతి ఫండ్కి కూడా సెబీ ఒక రిస్కోమీటర్ ఇస్తుంది అనమాట. సో ఎటువంటి రిస్క్, మైల్డ్, మోడరేట్, యావరేజ్, అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్ అని మల్టిపుల్ రిస్కోమీటర్ అంటే కనబడుతుంది మనకి ఫ్యాక్ట్ షీట్లో కానీ ఆ ఫండ్ గురించి ఇన్ఫర్మేషన్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ రిస్క్ మీరు తట్టుకుంటారా? అలాంటప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఎంత ఉండాలి అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకే ఓన్లీ ఆ ఒక్క రేటింగ్ కాకుండా కొంచెం ఎక్కువ పారామీటర్స్ తీసుకొని ఆ కేటగిరీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో ఏవేవి 4-5 రేటెడ్ మంచి రేటెడ్ ఫండ్స్ తీసుకొని వాటి మధ్యలో కంపారిజన్ చేసుకొని అందులో ఒకటి మంచిది పిక్ చేసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ ర్యాండమ్గా ఎవరో చెప్పారని కాకుండా కొంచెం మనం ఫర్దర్గా స్టడీ చేస్తే ఏంటంటే ఓన్లీ 5 స్టారే కాదు మిగిలిన నంబర్స్ కూడా చూసుకోవడం, కన్సిస్టెన్సీ వల్ల మన రిటర్న్స్ బెటర్గా వస్తాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.